ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావట్లేదు. చర్చలు విఫలం కావడంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. అటు వేతనాలు పెంచే వరకు తగ్గేదే లేదంటున్నారు కార్మికులు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు. ఈ భేటీలో 30% వేతనాల పెంపుపైనే ప్రధానంగా చర్చ ఉండబోతోంది. కార్మికుల బాధలను చిరంజీవికి ఫెడరేషన్ ప్రతినిధులు వివరించబోతున్నారు. 12 గంటల పాటు పనిచేస్తున్నారన్న విషయాన్ని చిరంజీవి దగ్గర ఫెడరేషన్ నాయకులు ప్రస్తావించబోతున్నారు. ఇక లేబర్ కమిషన్తో ఫెడరేషన్ నేతల చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫిలిం ఫెడరేషన్ ఒకవైపు, ఫిలిం ఛాంబర్ మరొక వైపు ఉండటంతో ఈ సమస్య ఇంకా కొలిక్కి రావటం లేదు. వేతనం ఒప్పందం విషయంలో మాత్రము ఎవరి మాట వారిదే అన్నట్టుగా ఉండటంతో ఇప్పుడు ఈ విషయం మొత్తం కూడా ఇటు లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్కి, దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి దృష్టి కూడా పోవటం జరిగింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక క్లారిటీతో ఉన్నట్టుకైతే మనకు తెలుస్తుంది. ఇటీవలనే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆయన కలవటం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వెళ్ళి మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్తే మాత్రము దీనిపైన మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రొడ్యూసర్స్కి అయితే ఒక మెగాస్టార్ చిరంజీవి తన యొక్క వాయిస్ వినిపించడం జరిగింది. ఆయన ఏది చెప్పారో మొత్తానికి నిన్న ఈ బాధ్యత మొత్తం కూడా ఇటు సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి సి కళ్యాణ్కి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇదే విషయంలో ఇప్పుడు ఈ ఫెడరేషన్ నుంచి కూడా అనిల్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు అనిల్ కూడా దీనిపైన కొంత సానుకూలంగా కూడా స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము 30% అన్నా కూడా దాంట్లో 30% కాకపోయినా చర్చలకు మమ్మల్ని పిలిచి ఇంత అమౌంట్ వేతనాలు ఇస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ నుంచి వస్తే దానిపైన డిస్కస్ చేయొచ్చు. అసలు డిస్కషన్ చేయకపోతే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అన్నట్టుగా ఇటు ఫెడరేషన్ నుంచి కూడా వస్తున్న మాట. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఇటు లేబర్ డిపార్ట్మెంటు, దాంతోపాటు ప్రభుత్వము, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ మొత్తం కూడా మూడు వైపుల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం అయితే ఒక వే అయితే చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా కూడా దీనికి సంబంధించి కొంత సానుకూలంగా అయితే సమస్య పరిష్కారం అయ్యే విధంగానైతే చేస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఇటు ఫెడరేషన్ సభ్యులు అయితే కొంతవరకు కూడా అంటే వేతనం సంబంధించేసి ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి మేము మాట్లాడతామన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ అయితే ఏమో 30% అయితే ఒప్పుకోవట్లేదు, 5% అనేది ఇప్పటిదాకా ఉన్నది. కానీ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే 10 నుంచి 15% దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక మాట అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 20% చొప్పున 2 ఇయర్స్ దాకా 20% ఇచ్చి ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 3వ సంవత్సరము 30% అనేది ఒక మాట వినిపిస్తున్నా కూడా అంత కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఒప్పుకున్నట్టుగా పేరేట్ ఇదవుతున్న పరిస్థితుల్లో దాన్ని 15 నుంచి 18% ఆ విధంగా వేతనాలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో కూడా 13 యూనియన్లకే వేతనాలు కూడా పెంచే విధంగా ఉంది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో అతి తక్కువ వేతనాలు ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెంచే విధంగా కూడా ఇక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి ఈరోజు సాయంత్రం వరకు అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా మనం చూడటం జరిగింది. ఇటు ఫిలిం ఫెడరేషన్లో ఆఫీస్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు, వాళ్ళు అక్కడ ధర్నాలు లాంటివి చేయడం మొత్తం కూడా జరగడం జరిగింది. ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనూ ప్రొడ్యూసర్స్ కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఎవరికి కూడా వాళ్ళే ఉండటం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో ఇప్పుడు ఇది విషయం ఉంది కాబట్టి ఇప్పటికే ఇటు ప్రొడ్యూసర్స్ కూడా ఆయన కలవడం జరిగింది. ఇక ఫెడరేషన్ సభ్యులు కూడా కలిస్తే మాత్రం దీనికి ఒక కన్క్లూజన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే ఉందట్టుగానే మనకు తెలుస్తుంది. ఝాన్సీ, అంటే వెంకట్, మీరు చెప్పినట్టుగా ఇటు ఇప్పటికే గిల్డ్ నిర్మాతలు చిరంజీవిని కలిశారు. మరి కాసేపట్లో ఇటు ఫెడరేషన్ నాయకులు కూడా కలవబోతున్నారు. 30% వేతనాలు పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు కార్మికులంతా కూడా. మరి చిరంజీవి చొరవతో ఈ అంశం ఇవాళ ఒక కొలిక్కొచ్చే ఛాన్స్ కనిపిస్తోందా? 30% అన్నా కూడా అక్కడ గిల్డ్ కానీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కూడా తెలుసు 30% ఇవ్వరనేది కూడా తెలుసు. అయితే ఒకవేళ 30% అంటే మాత్రం వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉందంటే 20% ఇస్తారు అనే విధంగా ఉంటుంది. 20% అంటే ఒక 10% కొంతవరకు ప్రొడ్యూసర్కి కొంత బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు 30% కోరుతున్నారు, వాళ్ళ 20% దాకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడు మనకి ఫెడరేషన్ వస్తున్న సమాచారం. కాకపోతే ఏంటంటే ఈ 20% కూడా ఇటు ఒప్పుకునే పరిస్థితిలో అయితే ఇటు వీళ్ళు కూడా ఉండటం జరిగింది, ప్రొడ్యూసర్స్ కూడా ఉండటం జరిగింది. అంటే 15 నుంచి 18% దాకా అయితే పెంచడానికి కొంత అవకాశం అయితే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా ఇద్దరు కూడా మళ్ళీ కలిసి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి పనిచ్చేది వాళ్ళు, పనిచేసేది వీళ్ళు. కాబట్టి కొంత
కంపల్సరీగా దీనికైతే ఒక మార్గం అయితే సుగమయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా షూటింగ్లు, అది చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు. ఎందుకంటే ఇప్పుడు ప్రముఖంగా దీనివల్ల ఇటు ప్రొడ్యూసర్స్కి లాస్ అవుతుంది, దాంతోపాటు కార్మికులు కూడా లాస్ అవుతుంది. షూటింగ్లు లేకపోవడం వల్ల కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మరొక వైపు ఇటు షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడంతో ఏదైతే షెడ్యూల్ ఉన్నాయో షెడ్యూల్కి మొత్తం కూడా మిగతా ఆర్టిస్టుల షెడ్యూల్ మొత్తం కూడా ఇదైపోయిన పరిస్థితి ఉంది. సో అటు ఇద్దరికి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఉభయతారకంగానే ఈ సమస్య పరిష్కారం కూడా ప్రస్తుతం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఝాన్సీ, థ్యాంక్ యూ వెంకట్.